హాయ్ అండి. వెల్కమ్ టు చిన్నారి కథలు తెలుగు. కథ పేరు మనిషి విలువ. రచయిత ఉమాబాల చండూరి గారు. ఇక కథలోకి వెళ్ళిపోదాము. స్కూటర్ బయటికి తీసి చాలా రోజులైందనుకుని పొద్దున్నే వాకింగ్ వెళ్ళేటప్పుడు స్కూటర్ మీద వెళ్ళాడు పార్క్కి శంకర్ నారాయణ. వారంలో ఒక్కసారైనా నడపకపోతే బండి మొండిదై మొరాయిస్తుందని. వెళ్తుంటే దారిలో ఒక ఆయన అదే పార్క్కి వస్తారు రోజు. రోడ్డు మీద కనిపిస్తే స్కూటర్ ఆపి ఎక్కండి సార్, నేను అదే పార్క్కి వెళ్తున్నా అన్నాడు. ఆయన పర్లేదండి, మీరు వెళ్ళండి అన్నాడు. పర్లేదు రండి, ఈ ఒక్కరోజు ఇక్కడ నడిచేదేదో పార్కులో నడవండి అనడంతో తప్పలేదు ఆయనకి. ఎక్కి కూర్చున్నాడు. దిగగానే థ్యాంక్స్ అండి అన్నాడు. దానికి శంకరం భలేవారే, నేను రోజు స్కూటర్ మీద రాను, అప్పుడప్పుడు వస్తాను అన్నాడు నవ్వుతూ. మీ పేరు అని అడిగాడు శంకరం. ఆయన అనంతమూర్తి అని చెప్పి షేక్ హ్యాండ్ ఇచ్చాడు. ఆయన కూడా తన పేరు చెప్పాడు. ఇద్దరూ ఎవరిదారిన వాళ్ళు లోపలికి వెళ్ళిపోయారు. శంకరం ఎదురైన వారందరికీ విష్ చేస్తూ నడుస్తున్నాడు. ఆయన దినచర్య అంతా ఇంటికి వెళ్తూ కూరగాయలు ఆకుకూరలు ఫ్రెష్గా ఉంటే కొనుక్కుని వెళ్తాడు. రిటైర్ అయినప్పటి నుండి ఇదే దినచర్య. ఒకరోజు సాయంత్రం గుడికి వెళ్తే అక్కడ కనిపించాడు అనంతమూర్తి. ఆయన ఇల్లు అక్కడికి దగ్గరేనంట. రండి రండి అని బలవంతంగా తీసుకెళ్లాడు. శంకరం కూడా సరే అని వెళ్ళాడు. ఫస్ట్ ఫ్లోర్లో మొదటి అంతస్తులో ఉంటున్నాడంట ఆయన. 2 బెడ్రూమ్ల అపార్ట్మెంట్, నీట్గా ఉంది. కుర్చీల్లో కూర్చున్నాక మంచినీళ్లు తాగుతూ ఇంటిని పరిశీలించాడు శంకరం. ఎదురుగా ఒక స్త్రీమూర్తి ఫోటోకి దండ వేసి బొట్టు పెట్టి ఉంది. చూడగానే తెలిసిపోతోంది ఈ లోకంలో లేనట్టు. ఎవరెవరు ఉంటున్నారు ఇంట్లో అని అడిగాడు శంకరం. నేనొక్కడినే, పిల్లలు యుఎస్లో ఉంటారు, ఇద్దరికీ పెళ్ళిళ్ళయ్యాయి, తను లేదు అని ఫోటో చూస్తూ చెప్పాడు అనంతమూర్తి. ఓ సారీ, అని వంట మీరేనా అని అడిగాడు శంకరం. లేదండి, కుక్ ఉంది, నాకు వంట రాదు, 2 పూట్ల వచ్చి చేసిపోతుంది అని చెప్పాడు. కాఫీ కానీ టీ కానీ అని అడుగుతుండగానే అబ్బే వద్దండి, భోజనం చేయాలి కదా, ఇంకోసారి వస్తాను వెళ్ళొస్తాను అంటూ లేచి, అవును రేపు మీరు మా ఇంటికి లంచ్కి ఎందుకు రాకూడదు, రేపు ఆదివారం కూడా, ఇప్పుడు కూడా ఉద్యోగం లేకపోయినా ఆదివారం అంటే ఇష్టం పోలేదు అన్నాడు శంకరం నవ్వుతూ. మళ్ళీ ఆయనే రేపు 12 వచ్చేయండి, నాకు మీకు కూడా మార్పు ఉంటుంది అనేశాడు. అబ్బబ్బే వద్దండి అని మొహమాట పడుతుంటే, రోజు వంట ఆవిడ వంటే కదా, రేపు మా ఇంటి భోజనం చేయండి సార్, మీకోసం తెగ కష్టపడి తయారు చేయడం ఏమీ ఉండదులేండి, రేపు ఫోన్ చేసి బయలుదేరండి, నేను మీకు ఎదురొచ్చి పికప్ చేసుకుంటా, మీరు వస్తున్నారంతే అని చెప్పేసి వెళ్ళిపోయాడు శంకరం. మరుసటి రోజు 12 ఫోన్ చేశాడు బయలుదేరారా అని. అనంతమూర్తి బయలుదేరా అని అనగానే స్కూటర్ వేసుకొని ఆయన ఇంటి వైపుకు వెళ్ళి ఆయన ఎక్కించుకొని తన ఇంటికి తీసుకొచ్చాడు. ఇండిపెండెంట్ ఇల్లు, చక్కగా మొక్క మొలకలతో పచ్చగా ఉంది ఆవరణ. ఇంకో పోర్షన్ అద్దెకిచ్చారట. మొదట అసలు ఇక్కడ ఇల్లు లేవని, అడవిలా ఉండేదని, కాలక్రమేణా బాగా డెవలప్ అయిందని చెప్పాడు. ఇంటికి రాగానే లోపలికి వెళ్ళి చల్లగా మంచినీళ్ళు తెచ్చాడు. ఇల్లంతా చక్కగా నీట్గా సర్ది పొందికగా ఉంది. ఎంతైనా ఆడవాళ్ళు ఉండే ఇల్లు వేరు అనుకున్నాడు అనంతమూర్తి. ఇద్దరూ వాళ్ళు పనిచేసిన ఆఫీసుల వివరాలు, పెన్షను, స్నేహితుల వివరాలు మాట్లాడుకున్నారు. మాటల్లో శంకరం కూడా చెప్పాడు తన పిల్లల సంగతి. కూతురు అమెరికాలో ఉంటుందని, కొడుకు చండీగఢ్లో ఉంటాడని, ఆయన ఇద్దరి దగ్గరికి వెళ్ళి వస్తూ ఉంటారని, కొడుకు వచ్చేయమంటాడని, కొద్ది కాలం ఉండి మరీ ఓపిక లేకపోతే అప్పుడు వస్తానని చెప్పానని ఇల్లంతా చూపించాడు. భార్య నవ్వుతున్న ఫోటో, పిల్లలతో మనవలతో ఫోటోలున్నాయి. పెరట్లో చెట్లతో భలే ముచ్చటగా ఉంది. ఎంత లేదన్నా ఇప్పుడు ఇల్లు వాల్యూ 1 కోటి పైనే ఉంటుందని అంచనా వేశాడు అనంతమూర్తి. కూర్చోండి, భోజనం చేసేద్దాం, ఈ టైంలో కాఫీ ఎందుకులే అని అడగలేదు అన్నాడు శంకరం. డైనింగ్ టేబుల్ మీద అన్నీ తెచ్చిపెట్టాడు. శంకరం గారి భార్య ఊరు వెళ్ళి ఉంటుందేమో అనుకున్నాడు అనంతమూర్తి. ఇంట్లో ఎక్కడ ఆవిడ కనబడకపోతే ఆయనే అన్నీ సర్దుతుంటే, రండి శంకరం అనగానే అడిగాడు అనంతమూర్తి తన సందేహాన్ని. వెంటనే శంకరం చాలా నార్మల్గా, అవును, మీకు నేను చెప్పలేదు కదా, తినేసి మాట్లాడుకుందాం రండి అన్నాడు. దొండకాయ వేపుడు, సాంబారు, టమాటా పచ్చడి, ఆవకాయ, కందిపొడి, అప్పడాలు, గుమ్మడి వడియాలు, ఒక ప్లేట్లో నెయ్యి, గిన్నె. చాలా చేశారే అన్నాడు అనంతమూర్తి. చేసినవి 3 మిగిలినవి చేసినవి కాదు కదా, ముందు తిని చెప్పండి నా వంట ఎలా ఉందో అన్నాడు శంకరం. అన్నీ చక్కగా రుచిగా పద్ధతిగా ఉన్నాయి. చివరిగా గడ్డ పెరుగు కానిచ్చి తృప్తిగా లేచారు. అన్నీ చకచకా సర్దేసి టేబుల్ తుడిచేశాడు శంకరం. సోఫాలో కూర్చుంటుంటే అన్నాడు అనంతమూర్తి, చాలా బాగా చేశారండి వంట, బాగానే నేర్చుకున్నారు అని. అప్పుడు అన్నాడు శంకరం,
నేను ఉద్యోగం చేసేటప్పుడు రాదండి వంట. టైం ఉండేది కాదు. సెలవు రోజుల్లో కూరలు మాత్రం కట్ చేసి ఇచ్చేవాడిని అంతే. రిటైర్ అయ్యాక వంట నేర్చుకున్నాను. మొదట కూరలు కట్ చేసి ఇచ్చేవాడిని. తర్వాత తను వేపుళ్ళు, సాంబారు, పప్పు చేయడం నేర్పించింది. అన్నట్టు మీ సందేహం తీర్చలేదు కదా నేను. నా భార్య అపర్ణ లేదు. 2 ఏళ్ళు అయిపోయింది పోయి. నాకు ఈ మాట చెప్పడం ఇష్టం ఉండదు అస్సలు. తను నాతోనే ఉంది కదా అనిపిస్తుంది. చాలా వరకు ఎవరికీ తెలియకుండానే జాగ్రత్త పడతాను. అందుకే ఇంట్లో కూడా అన్నీ సజీవంగా అనిపించేలా ఫోటోలే ఉంటాయి. కృత్రిమంగా ఫోటో కోసం నిలబడి ఉన్న ఫోటో పెట్టి దానికి ఒక పెద్ద దండేసి మొహాన పెద్ద కుంకుమ బొట్టు పెట్టి ఎందుకో ఈ వ్యవహారం నచ్చదు నాకు. నా భార్య లేదని అనుక్షణం గుర్తు చేసే కొన్ని పనులు నేను చెయ్యను. పిచ్చి అనుకోండి, చాదస్తం అనుకోండి, నాది భ్రమ అని తెలుసు. కానీ ఆ భ్రమ నాకు ఇష్టం. తనే మీకు అన్ని వంటలు రావాలని కసిరి కోప్పడి మరీ నేర్పించింది. చక్కటి కాఫీ, టీ పెట్టుకోవడం కూడా. ముందు ముందు నాకు ఆ అవసరం వస్తుందని తనకు తెలిసేమో అనిపించింది నాకు. నేను ప్రతి సంవత్సరం తనను పోయిన రోజు కూడా చాలా సింపుల్గా ఒక 10 మంది పేదలకు హోటల్లో వాళ్ళు ఇష్టపడే ఫుడ్ తినిపించి, మంచి మల్టీప్లెక్స్లో సినిమాకి తీసుకెళ్ళి వాళ్ళకి ఇష్టమైన ఐస్ క్రీమ్ తినిపించి తీసుకొస్తాను. వాళ్ళంతా మెకానిక్ షెడ్లో పనిచేసేవాళ్ళు, ఆ పిల్లల స్నేహితులు. అంతే. మా పిల్లల వంట మనిషిని పెట్టుకో నాన్న అంటారు. కానీ నేను వద్దన్నాను. నాకు టైంపాస్ అవుతుంది కదా. నేను పిల్లల దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా అప్పుడప్పుడు వాళ్ళకి వండి పెడతా. మా కోడలు, అల్లుడితో సహా అందరూ బాగుంది బాగుంది అని తింటారు. పిచ్చి పిల్లలు. ఈ ఊళ్ళో మా కోడలి తల్లిదండ్రులు ఉంటారు. వాళ్ళు నన్ను వదలరు. ఆవిడైతే ఆవకాయ, మాగాయ పెట్టి నాకు పంపుతుంది. ఫ్రెష్గా గోంగూర పచ్చడి, మీరు తిన్న ఆ పొడులు, వడియాలు ఆవిడ పంపినవే అన్నయ్య గారు అంటూ ఆప్యాయంగా ఉంటారు. నా అదృష్టం, నాకందరూ మంచివాళ్ళు, స్నేహపాత్రులు దొరుకుతారు. అందులో మీరొకరు అన్నారు నవ్వుతూ. లోకల్గా ఆఫీస్ ఫ్రెండ్స్ కూడా చాలామంది ఉన్నారు. అప్పుడప్పుడు కలుస్తూ ఉంటాం. కొంతమందిని అప్పుడప్పుడు భోజనానికి పిలుస్తాను. అది నా సరదా. నా స్నేహితులు కూడా ఏవో ఐటమ్స్ కొన్ని చేసి తీసుకొని వస్తారు. అందరం కలిసి తింటాం. పుస్తకాలు, సోషల్ మీడియా కాలక్షేపం. పిల్లల దగ్గరికి వెళ్ళి వస్తూ ఉంటాను. సంవత్సరంలో ఒక 8 నెలలు పిల్లల దగ్గరే ఉంటాను. ఒక 4 నెలలు ఇక్కడ ఉంటాను. అది నా జీవితం అన్నాడు నవ్వుతూ. చాలా సంతోషమండి. మిమ్మల్ని చూసి చాలా నేర్చుకోవాలి అన్నాడు అనంతమూర్తి మనస్ఫూర్తిగా. నేనింక బయలుదేరుతాను అని లేచాడు. ఉండండి, నేను డ్రాప్ చేస్తాను అని వద్దన్న ఆయన ఇంటి వరకు డ్రాప్ చేశాడు శంకరం. అనంతమూర్తి తాళం తీసుకుని లోపలికి వెళ్ళి చెప్పులు వదిలి సోఫాలో నిస్త్రణగా కూర్చున్నాడు. ఆయనకి చాలా గిల్టీగా ఉంది. ఒకసారి తన భార్య గాయత్రి గుర్తొచ్చింది. ఆమె ఉన్నంతకాలం తను ఎంత అహాన్ని చూపించాడో గుర్తొచ్చింది. ఆఫీస్కి వెళ్ళి రావటమే ఘనకార్యంగా అనుకునేవాడు. ఇంటికి వస్తే కింగ్ తను. అన్నీ చేతికి అందించాల్సిందే తన భార్య. కాఫీ తాగి గ్లాసులో కుర్చీ పక్కన పాడేసేవాడు. మంచినీళ్ళు తాగినా అంతే. మొత్తం ఇల్లే తనే చూసుకునేది. ఏనాడు భార్యకు సహాయం చేయలేదు సరికదా వంకలు పెట్టేవాడు. స్టవ్ వెలిగించడం కూడా రాదు తనకి. ఇప్పుడు తను లేకపోయేసరికి తెలుస్తుంది తన విలువ. భార్య పోతూ కూడా తను లేకపోతే ఏమీ రాని ఈ మనిషి ఎలా బతుకుతాడా అని బాధపడింది. పిల్లలకి తండ్రిని బాగా చూసుకోమని చెప్పి మాట తీసుకుంది. టీ పెట్టుకోవడం ఒక్కటి నేర్చుకున్నాడు ఎలాగో. కానీ భార్య చేతి రుచి రాలేదు. వంట మనిషి అక్కడికి పొద్దున్నే వండి పాడేసి పోతుంది. వంటలలో ఓనమాలు తెలియవు. సోషల్ మీడియా తెలీదు. పిల్లల వాట్సాప్ ఒక్కటి ఫోన్లో పెట్టి నేర్పించారు అక్కడికి వెళ్ళినప్పుడు. వాళ్ళ మెసేజ్లు, ఫోటోలు చూడడం వచ్చింది. పిల్లలకి దగ్గరికి వెళ్ళినా అలా పైపైన గడిపేసి వస్తాడు. వాళ్లతో మనసా వాచా హాయిగా కలిసిపోడు. జైల్లో ఉన్నట్టు గడుపుతాడు. కోడళ్ళు తల్లిదండ్రులు ఇండియాలోనే ఉన్నా వాళ్ళ ఆడపిల్లల తండ్రులని, వాళ్లతో కలిసిపోకూడదని, తన ఐడెంటిటీ వేరే అని అహంభావం తనకి. ఏనాడు వాళ్ళకి ఫోన్ చేసి స్నేహంగా మాట్లాడడు. వాళ్ళు చేసిన ముభావంగా మాట్లాడడంతో వాళ్ళు కూడా తనని గంభీరతకు జంకుతారు. బయటికి వెళ్ళి వచ్చేయడమే. తన చుట్టుపక్కల ఎవరున్నారు ఏంటి అని గమనించడు. మనుషుల్లో కలిసిపోవడం తెలీదు. స్నేహితులు లేరు. ప్రతి ఏడు పద్ధతిగా భార్య పోయిన రోజు కొడుకుని పిలిచి తద్దినం పెట్టించేవాడు. కొడుకు ప్రతి ఏడు వీలు కాకపోవడంతో ఒకచోట డబ్బులు కట్టి వాళ్లతో ఆ శ్రాద్ధ కర్మలు చేయిస్తున్నాడు. ఇది జరపడం పెద్ద ఘనకారంగా భావించి బోర విరుచుకు తిరుగుతున్నాడు తను. శాస్త్రోక్తంగా అన్నీ చేయిస్తున్నానే గర్వం తనకి. బతికి ఉన్నప్పుడు మనిషిని సంతోషంగా ఉంచాలి కానీ చనిపోయాక ఎన్ని చేసి ఏం లాభం? తను జీవించిన విధానం కరెక్ట్ కాదని తెలిసింది ఈరోజు.
తను తన పరిధిలో ఇంకా బాగా జీవించవచ్చు. శంకరం గారివి తనవి పద్ధతులు ఒకటే, బాధ ఒకటే, కానీ ఒకరి జీవితంలో జీవం తొణికిసలాడుతోంది, ఒకరి జీవితం స్తంభంగా ఉంది. కారణం ఆలోచనలు. ఇల్లు ఇరుకుగా ఉన్న ఆలోచనలు విశాలంగా ఉండాలి. ఎన్ని ఒడిదుడుకులు అడ్డంకులు ఉన్నా జీవితం సాగిపోతుంది, దానికి డోకా లేదు. కొన్ని బాధలు తీరేవి కావు, కనీసం కొందరి బాధనైనా తీర్చడం ఆనందం పొందవచ్చు, ఆనందం పంచొచ్చు. వెంటనే బీరువా తెరిచి ఫోటో ఆల్బమ్ తీశాడు. అన్నీ చూశాడు. భార్యవి, పిల్లలవి, వాళ్ళ చిన్నప్పటివి నవ్వుతూ ఉన్న ఫోటోలు ఉన్నాయి. తనతో నవ్వుతూ తన భుజం మీద చెయ్యి వేసిన ఫోటో ఒక్కటీ లేదు. ఎప్పుడైనా ఎక్కడైనా తను సరదాగా తీసుకెళ్తే కదా, ఏనాడైనా ప్రేమగా ఆహ్లాదంగా ఉంటే కదా అనుకున్నాడు. పిల్లలతో భార్య నవ్వుతూ ఉన్న ఫోటోలు, భార్య తన తోబుట్టోలతో నవ్వుతూ ఉన్న ఫోటోలు, తమ పెళ్ళిళ్ళలో నవ్వుతున్న ఫోటోలు కొన్ని బయటికి తీశాడు. గోడ మీదున్న ఫోటో తీసేసి లోపల పెట్టేశాడు. నేను కూడా ఈ ఫోటోలన్నీ అందంగా సహజంగా ఫ్రేమ్ కట్టించి పెడతాను. నేను ఇప్పుడైనా సాటి మనుషుల్లో ఆనందపడే పనులు చేస్తాను. బతకడానికి జీవించడానికి తేడా ఏంటి తెలిసింది ఆలస్యంగానైనా. శంకరం నన్ను ముందే కలిసి ఉంటే ఎంత బాగుండేది. ఒక మనిషి ఎలా ఉండాలో ఉండొచ్చో చూపించాడు నాకు అనుకున్నాడు. గాయత్రి నన్ను క్షమించు అనుకుంటే మనసు నిజాయితీగా కదిలి కళ్ళు చెమర్చాయి అనంతమూర్తికి. కథ సమాప్తం. ఈ కథ మీకు నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ ఇవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.